సో 'జురాసిక్ వరల్డ్' అయిపోయిన వెంటనే 3 BHK షో దొరికేసింది. సో చూసేసానన్నట్టు. సినిమా ఎలా ఉందంటే మాత్రం నాకు ట్రైలర్ చాలా చాలా బా నచ్చింది. బొక్కలా అనిపించిందన్నమాట సినిమా చూస్తుంటే. అంటే చాలా రిలేటబుల్ ఎలిమెంట్స్ ఉంటా ఉంటాయి. మనకి ఒక మిడిల్ క్లాస్‌లో పరిస్థితి ఏంటి, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే క్యారెక్టర్స్ పడే తపన, కష్టాలు అన్నీ చూపిస్తా ఉంటారు. ప్రాబ్లమ్ ఏంటంటే ఆళ్ళు చూపిస్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. కష్టం మీద కష్టం మీద కష్టం వస్తూనే ఉంటది భయ్యా. అంటే లైక్ వాళ్ళ క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్‌ని వాళ్ళు చాలా బాగా పోర్ట్రే చేశారని ఫీలింగ్ వస్తది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటాయి. ఫ్యామిలీ నలుగురు చాలా చాలా బాగుంటది. అది చూస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తుంది. ద ప్రాబ్లమ్ ఈస్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత కూడా ఏదో రకంగా వీళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ ఒకటి రావాలని ఫీలింగ్ వస్తుంది అనమాట. జనరల్ గా లైఫ్ లో అలాంటివి చిన్న చిన్నవి ఉన్నా గానీ అవి చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే మన లైఫ్ మొత్తం దరిద్రం ఉంటే చిన్న మంచి జరిగినా గానీ దాన్ని చాలా పెద్దగా చూస్తాం మనం. అట్లాంటి ఒక్కటి కూడా ఉండదు సినిమాలో. వెళ్తా ఉంటది సిస్టర్ ఆర్క్ ఒకటి ఉంటా ఉంటది. దాన్ని వీళ్ళు ఒకే అని చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ కూడా మనకి ఎమోషన్ కనెక్ట్ కావట్లేదు. వీళ్ళ కష్టాలు వస్తున్నాయి కరెక్టే, బట్ స్టిల్ పర్సనల్ గా ఇక్కడ కనెక్ట్ కావట్లేదు. ఈ సీన్ చూస్తే జనాలు రిలేట్ అవుతారని చెప్పేసి పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సీన్. అది ఆర్టిఫిషియల్ అనిపించింది. అక్కడ కావాలని ఆరేంజ్ ఎమోషన్ క్రియేట్ అయిందా అంటే లేదు. టూరిస్ట్ ఫ్యామిలీలో అలా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం వల్ల మిగతా క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని చాలా బాగా చూపిస్తారు. దీంట్లో అనవసరంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ పెట్టేయాలి, అందరికి ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి సో పెట్టేసి రిలేట్ అయిపోతారనే ఫీలింగ్ ఉంటుంది తప్ప ఆ ఎమోషన్ కన్వే కాలేదు. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నా గానీ రైటింగ్ లోనే చాలా లోపాలు కనబడారు నాకు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా కానీరా బాబు అనే ఫీలింగ్ వచ్చే సీన్స్ చాలా చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగా పెట్టుకున్నారు, మస్తు అనిపించింది. సిద్ధార్థ్ వాళ్ళ చెల్లి క్యారెక్టర్, ఆమె పేరు కరెక్ట్ గుర్తుకు రావట్లేదు, షీ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. దేవయాని గారు నలుగురు చాలా బాగా చేశారు. వాళ్ళకి వచ్చే కష్టాలు కూడా బాగానే ఉన్నాయి అనిపించింది, ఎందుకంటే రిలేటబుల్ అనిపించినాయి. బట్ స్టిల్ అవి వస్తూనే ఉన్నాయి నాకు బోర్ కొట్టేసింది అనమాట. అది సిచ్యువేషన్. మ్యూజిక్ పర్లేదని ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్ అండ్ మేకప్ చాలా చాలా బాగా చేశారు. యంగ్ సిద్ధార్థ్ గారు లుక్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా మంచి అనిపించింది. అండ్ వాళ్ళ ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ దాని ఎక్కువసేపు లాగలేదు. టైమ్ లైన్స్ జంప్ అవుదామనే పాయింట్ పెట్టుకుని వాళ్ళు ఈ టైమ్ లైన్స్ ని సరిగ్గా క్లోజ్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది పోతుంది, నాకు ఎక్కలే పోయి అది అయితే మాత్రం. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ 3 BHK. చాలా చాలా నచ్చుతుంది అనుకున్నా, నచ్చలేదు అంత బాగా. రిలేటబుల్ స్టఫ్ చాలా ఉన్నా కానీ రిలేట్ అవ్వలేకపోయినా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అనే ఫీలింగ్ వస్తుంది. మీరు చూసారా, చూడాలంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఉప్పు కప్పు రంగు చూడాలి, ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి తమ్ముడు రివ్యూ చేసిన. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.